ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని మాట ఇవ్వడంతో మేము పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలు మీరు బీఆర్ఎస్ పార్టీని కానీ బీజేపీ పార్టీని కానీ వాళ్ళ కల్లబొల్లి మాటలు నమ్మవద్దు. ఆ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తలే అంటే మాకు పసిగుడ్డు ఇచ్చిందో ఇప్పుడే అమ్మాడుతున్నాం, ఇప్పుడే కూర్చుంటున్నాం, నిలబడుతున్నాం అని 5 ఏళ్ళు పాపం గడిపిన బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ 5 ఏళ్ళు గెలిచిన తర్వాత దోసుకున్నారు. మా రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పుల కుప్పగా మార్చింది కాబట్టి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మెల్లమెల్లగా ఇచ్చిన హామీలన్నీ మా ముఖ్యమంత్రి గారు ఒకటి తర్వాత ఒకటి చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఆగస్టు 15వ తారీఖు నాడు రైతులకు 2 లక్షల ఏకకాలం రుణమాఫీ చేస్తున్నారంటే ఆ ఘనత మా ముఖ్యమంత్రి గారికి దక్కింది. అదే పోతే ఈ నియోజకవర్గంలో మెచ్చి గెలిపించిన నాయకుడు మన ఆదిశరణ గారు. ఆదిశరణ నిత్యం ప్రజల వెంట తిరుగుతున్నప్పటికైనా 2 రోజులు విదేశాలకు పోతే విదేశాలకు వెళ్ళని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని బీజేపీ పార్టీ వాళ్ళు ఎంత వేసిందో వారు సంపాదన కోలేదు. అక్కడ ఉన్న ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళు పిలిచింది కాబట్టి ఆ రోజు పోవడం జరిగింది. ఇప్పటికి సుధం ఇవాళ పొద్దున 8 గంటల నుంచి రాత్రి 8 గంటల ప్రజలే ఉంటుడు. ఎవరి మాటలు నమ్మద్దు. మీకు ఇచ్చిన హామీలని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని మేము తెలుస్తున్నాం. అందరికీ నమస్కారం.